నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 18 మంది మృతి, 50 మందికి పైగా కార్మికులకు గాయాలు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు ఆదేశం. అరకులోయ మండలం తురాయిగూడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మోటార్ సైకిల్ ఢీకొని 2 యువకుల మృతి. విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ రైడ్. 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఎస్ఐ దేవుడమ్మ. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 18 మంది వరకు చనిపోయారు. అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని రెస్క్యూ టీం పరిశీలిస్తుంది. అయితే రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అంతేకాదు శిథిలాల కింద దట్టమైన పొగలు కూడా కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రమాదంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. హోంమంత్రి కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు 2 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్స్తుండగా లీకే ఆవిరిగా మారి అది వాతావరణ రసాయనాలతో ప్రతిస్పందించి ఆ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడి మంటలు చెలరేగాయని తెలుస్తుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికులకు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. జరిగింది దురదృష్టకరమైన దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు చాలా బాధేసింది. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మైనర్. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. ఇంకో పక్క 57 మందికి బల్స్ కూడా ఉన్నాయి. దానికి మేము కూడా ఎప్పటికీ కూడా మార్పు చేస్తాం. ఇంకొక అతనికి 24 పేదలను ఆదుకోవడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిర్లా శ్రీధర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దేవి అనే మహిళకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామినాయుడు, ఎన్ఆర్ఎస్ శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో మొబైల్ స్వీట్ స్టాల్ నిర్వహించుకునేందుకు వీలుగా తోపుడు బండిని అందజేశారు. ఈ తోపుడు బండిని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా దేవికి అందజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిర్లా శ్రీధర్, మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇదొక అద్భుతమైన కార్యక్రమం కింద తీసుకోవచ్చు. చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు గారు ఆయన ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ గెలిస్తే ఆయన ఏదైతే హామీ ఇచ్చారో నీకు బండి చేస్తామని చెప్పేసి దాన్ని అన్నారు. దానికి ఆయన ఈరోజు నెరవేర్చుకోవడం తెలిసింది. అదేవిధంగా దానికి ఎన్ఆర్ఐ అయిన శ్రీనివాస్ గారు సహకారంతో ఈ బండి ఈరోజు మన మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు అందించడం జరిగింది. చిరంజీవి పుట్టినరోజు, ఆయన పుట్టినరోజులో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మా దేవి కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా ఈరోజు కందరాడ గ్రామంలో కట్ చేయడం జరిగింది మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా. ఏదైతే ఉందో అప్పట్లో కూడా
అధికారం వస్తేనే చేస్తామనే విధంగా కాకుండా మాకు ఎవరికైతే అవసరం ఉందో మా చేతిలో అవకాశం ఉన్నంత వరకు మేము సహకారాలు చేస్తామనే విధంగా జన సైనికులు అందరూ కూడా కష్టపడి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడానికి ప్రతి జన సైనికుడు వీర మహిళలు అదేవిధంగా ప్రత్యేకంగా పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా తన సొంత కుటుంబంలో కొడుకుని గెలిపించుకున్నట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు కాబట్టి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది జనసేన పార్టీ. మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు నేతృత్వంలో అనేక కార్యక్రమాలు మొదలవుతాయి. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా త్వరలో ప్రారంభమయ్యి వచ్చే ఎలక్షన్ కల్లా నియోజకవర్గం మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారవుతుందని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా జరుగుతున్నప్పుడు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణ స్వామినాయుడు గారు ఈ ఊళ్ళో కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ అడ్డూరి కుమారి గారికి, దేవి గారికి వీరి స్టాల్ చూసిన తర్వాత అమ్మ పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మీకు పర్మనెంట్గా కూడా ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవేళ దాతల శ్రీనివాస్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. మనం ఏదైతే అనుకున్నామో అది ఈవేళ పూర్తి చేయగలిగాం. మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏదేమైనట్టు కూడా జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలుపుకోవాలన్నటువంటి మన నిరంతర తాపత్రయం మన జన సైనికులకు ఉంటుంది, నాయకత్వానికి ఉంటుంది. అదేవిధంగా మనల్ని అనుసరించి ఉండేటువంటి అందరికీ కూడా ఆభావంతో ఉంటాం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లో ఇచ్చాం, మనం నెగ్గాం అని మర్చిపోకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి రమణ స్వామినాయుడు గారికి, దాత శ్రీనివాస్ గారికి, వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ అన్నారు. గురువారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు, సోషల్ మీడియాలో మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజలు వినోదాన్ని ఆస్వాదించేవారని అన్నారు. గతంలో ప్రతి గ్రామాలలో జానపద కళలు విస్తృతంగా నిర్వహించేవారని, ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా కారణంగా జానపద కళలు మరుగున పడుతున్నాయని అన్నారు. జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాకారులందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నారు వేసే అక్కలు, గట్టు కొట్టే అన్నల్లో పుట్టినటువంటి ఈ జానపదం ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊగరండో యమ్మ ఉయ్యాల జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారుల్ని అభినందిస్తున్నాను. జానపద దినోత్సవము అనేది జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే మనకు సినిమా మాధ్యమాలు కానీ కొత్త ఈ మీడియా సంబంధించినటువంటి అభివృద్ధి చెందక మునుపు, ఇంతకు మునుపు పాతకాలంలో గ్రామాల్లో ఈ జానపద కళనే వాళ్ళను ఎంటర్టైన్మెంట్, దీనికి మించిన ఎంటర్టైన్మెంట్ ఏదీ లేదు. సో తర్వాత చాలా రకాలుగా సినిమా మాధ్యమాలు రావడం, రకరకాల ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కావడంతో ఇంట్లోనే టీవీలు, తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత వీటి యొక్క మరుగున పడిపోతున్నాయేమో అనేటువంటి భావన కలిగింది. అయితే ఇది సంవత్సరానికి ఒకసారైనా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మన యొక్క జానపద కళలను సజీవంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ముదావహము. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇది మన మనసులో నింపుకోవాలా, అదేవిధంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. జై హింద్.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గెలవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెట్టినప్పటి నుంచి తాను జగన్ వెంటే ఉన్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. అందుకే శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పదవిని సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఇస్తే బాగుంటుందని జగన్ను కోరడంతో దానికి ఆయన ఆమోదం తెలిపారని అన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ఎప్పుడు తాను ముందుంటానని, ఆయన నిర్ణయాల మేరకు తామంతా పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణకు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని, బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా మరలా తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు విశాఖపట్నంలోనే జరగడం జరిగింది. విశాఖపట్నంలో విశాఖ జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ, జెడ్పీటీసీ సభ్యులు కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతోనూ విధేయతతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి గతి లేనటువంటి పరిస్థితులు, అభ్యర్థులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా పార్టీ పరంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీకి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఓ పక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను అధ్యక్షుల వారి అనుమతితో నేను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరో పక్క శాసన మండలిలో ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన, శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన నాకెందుకు అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా ఆలోచన చేసినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ తిరిగి చెప్పడం, దానిలో భాగంగా నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షకుగా ఉంటా ఉన్నాను కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి బొత్స సత్యనారాయణ గారు ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ బాగుండాలా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో కానీ, మరలా తిరిగి రాష్ట్రంలో ఇవాళ ప్రజల గొంతుగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి వైనంలో మేమందరం కూడా కార్యకర్తలుగా, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనే భావంతో మేము ముందుకు సాగుతాము తప్ప ఎప్పుడు కూడా పదవుల్ని ఆశించి ఆ పదవుల కోసం ఆరాటపడే మనస్తత్వమో లేకపోతే ఆ పదవుల కోసం ఏదో పరుగుడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.